Hello, good morning. Welcome to listen to your story and learn a model program. This is your storyteller KV Narayan Ravi English Jetway School Wilpcherla Musur Mandal Eruru district. Today's story is The Fox and the Mole. Once a hungry fox sat under a tree waiting for a prey to pass by. Just then she saw a mole who lived in a hole under the tree. The fox said, "Hey, God is unkind to you. You live underground and cannot enjoy the sun." The mole said, "I am very thankful to God for his gifts." The fox laughed. "God does not care for creatures like you," he said. "God loves me. He protects those who have faith in him." Suddenly, the mole ran inside the hole. The next moment, a hunter came and shot the fox. Moral: do not put others down because God treat everyone equally. ఓకే, ఈ కథ తెలుగులో కూడా ఒక్కసారి విని అర్థం చేసుకోండి. ఒకనొకప్పుడు ఒక నక్కకి ఆకలి వేసి ఓ చెట్టు కింద అలా కూర్చుంది. ఏదన్నా ఆహారం దొరుకుతుందేమో చూద్దామని చెప్పి. సరిగ్గా ఆ చెట్టు త్వరలో భూమి అడుగున కన్నాలు ఉంటాయి కదా, ఆ కన్నాల్లో ఎలుక లాంటి ఒక జీవి, దాని పేరు మోల్ అనమాట. అవి మన దేశంలో తక్కువగా ఉంటాయి. అటువంటి చిన్న ఎలుక లాంటి జీవి ఒకటి కనిపించింది. దాంతో ఈ నక్క అంటం మొదలుపెట్టింది, "ఇగో చూసావా, దేవుడు నీ మీద ఎంత నిర్దయగా ఉన్నాడు. నువ్వు ఎప్పుడు భూమిలోనే ఉంటావు, అండర్ గ్రౌండ్లో. సూర్యుని చూసే అవకాశం నీకు లేకుండా చేసాడు దేవుడు" అన్నాను. దాంతో ఆ మోల్ అంది కదా, అలాగేం కాదు, దేవుడు ఇప్పటివరకు నాకు ఇచ్చిన బహుమానాలకి నేను దేవుడికి ఎంతో కృతజ్ఞురాలని అని చెప్పింది. అప్పుడు నక్క నవ్వి, సరే సరేలే, నీలాంటి చిన్న చిన్న జీవుల్ని దేవుడేమి పెద్దగా లెక్క చేయడులే" అంది. దాంతో ఆ మోల్ అంది కదా, దేవుడు నన్ను ఎంతో ప్రేమిస్తాడు, ఎందుకంటే నేను దేవుడిని విశ్వాసంగా ఉంటాను కాబట్టి దేవుడే నన్ను కాపాడుకుంటాడు అని ఆ చిన్న జీవి చెప్పింది. దాంతో సడన్గా ఈ మోల్ ఏం చేసింది, తన కన్నంలోకి దూరిపోయింది. వెంటనే ఒక వేటగాడు విసిరినటువంటి కర్ర తగిలి ఆ నక్క అక్కడికక్కడే పడిపోయింది అనమాట. ఇది ఏంటంటే ఒక క్షణంలోనే ఎంతో మార్పు జరుగుతూ ఉంటుంది. మనం అహంకారం పడి ఇతరులని తక్కువ చేసి చూడకూడదు. దానివల్ల వాళ్ళకే నష్టం కలుగుతుంది. ఎందుకంటే దేవుడు ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని జీవుల్ని సమానంగా చూస్తాడని ఈ కథలో నీతి. కాబట్టి ఈ కథ నీతి మీకు నచ్చినట్లయితే మళ్ళీ మళ్ళీ వినండి. అట్లాగే మీ స్నేహితులకు పంపడం మర్చిపోకండి. మరలా ఇంకో మంచి కథతో రేపు కలుసుకుందాం. ఓకే, అంతవరకు సెలవు. బాయ్.